సో, విద్యార్థుల మీద నడుస్తుందో విద్యార్థుల తరపున ప్రతి ఒక్కరు అందరూ పోరాటం చేస్తుంటే, ముఖ్యంగా జర్నలిస్టులు అదేవిధంగా మీడియా ప్రతినిధులు అందరూ విద్యార్థుల తరపున పోరాటం చేస్తుంటే, ఆ మీడియా ప్రతినిధులను కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో, దాని మీద మీరు ఎలా భావిస్తారు? ముఖ్యంగా ఒక విద్యార్థి అయ్యుండి చెప్పండి. అన్న ఒకటన్నా, ఇది ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఉద్యమాల గడ్డ. అనేక ఉద్యమాలు చేస్తే తెలంగాణ తెచ్చుకున్నది ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీ నుండే. ఈరోజు విద్యార్థులు అడిగేది ఏంది? మాకు న్యాయం జరగాలి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని అడుగుతున్నాం. ఇది తప్ప అంటే ఈరోజు ఒకటే చెప్తున్నాం మేము. పోలీసులకున్న ప్రభుత్వానికి ఎంత వాటా పోయింది? పోలీసులను ప్రభుత్వం ఎంత వాటా తీసుకున్నది? ప్రభుత్వం నుండి పోలీసులు ఈరోజు పోలీసుల మీద మాకు ఇన్ని రోజులు నమ్మకం ఉండే, పోలీసు అన్నలు మంచిగా న్యాయం చేస్తారు కావచ్చు, న్యాయం చేస్తారు కావచ్చు, మాకు రక్షణ కల్పిస్తారు కావచ్చు అనుకుంటే మొత్తం రక్షణ ఏ విధంగా కల్పించారు? ఆ పిల్లర్లకేసి ఒక్కొక్కరిని కొడతా అంటే లంచం కొట్టు కొట్టు ఏం భాష అది? ఈరోజు మనం ఒక పోలీస్ డ్రెస్ వేసుకుంటే నలుగురికి సాయం చేయాలి, నలుగురు రక్షణ కల్పించాలి. ఆ మాట్లాడే లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి? కొట్టే విధానం ఎక్కడ ఉంటుందా? ఆయన ఏమైనా రౌడీయా, గుండా, మానభంగం చేసిండా, లేకపోతే ఆయన దేశద్రోహ? ఆయన ఏమడిగిండో ఒక విద్యార్థి మీకన్నా ఎక్కడ చదువుకొని ఈరోజు ఉద్యోగం కొట్టాలనుకుంటాడు. తప్పే ఉందల్లా? ఉద్యోగం కొట్టే దానిలో నాకు గ్రూప్ 1 పోస్ట్ 1:100 తీయాలంటారు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టు పెంచాలని అడుగుతుండు, డిఎస్సిని మెగా డిఎస్సీ చేయాలంటారు. ఇలా అనేక విద్యార్థుల నిరుద్యోగ సమస్యల గురించి పోరాడుతున్నాం. పోరాట తప్ప అన్న ఈ యూనివర్సిటీలో అసలు ఈ పోలీసులు ఉండాలన్నా ఇక్కడ విద్యార్థులు ఉండన్నా మాకైతే ఏం అర్థం అయితే లేదు. ఈరోజు మేము పొద్దుగాల 6 గంటలకి ఇక్కడ చూస్తే ఒక్క పిల్లాడు కనబడతాడు, మొత్తం పోలీసులు ఉంటారు గుంపు. అంటే మీ ఇక్కడ యూనివర్సిటీలో పిల్లలంతా ఏం చేస్తారు మరి? ఏమన్నా లంగ పనులు చేస్తారా, దొంగ పనులు చేస్తారా, ఇంకో పనులు చేస్తారా? మరి ఇక్కడ వీళ్ళంతా పోలీసులు ఉండు ఎందుకు అసలు? అంటే ఈ పోలీసుల కొరకు కట్టుకున్నారా? యూనివర్సిటీ విద్యార్థులకు చదువు చెప్పుకోవడానికి కట్టుకున్నారా? కాబట్టి ఒక్కటైనా ఇప్పటికైనా ఆలోచించుకోవాలి పోలీసు అన్నలారా. ఈరోజు ప్రభుత్వం చెప్పింది మీరు నడుచుకుంటారు కావచ్చు. మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు సెక్యూరిటీ కోసం వాళ్ళు వచ్చారు అంతే కదా? ఆ సెక్యూరిటీ ఏ విధంగా ఇస్తారన్నా? అంటే కొట్టుకుంటూ ఇస్తారా సెక్యూరిటీ? అంటే ఏ భాష పడితే ఆ భాష మాట్లాడుకుంటే సెక్యూరిటీ కల్పిస్తామంటారా? అంటే పోలీసు వాళ్ళు అంటే ఏ విధంగా ఉండాలి? సెక్యూరిటీ అంటే మరి మేము ధర్నా చేస్తాం, ధర్నా కావడం ఏంటిదంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలని సెక్యూరిటీ కల్పించాలి. మరి వాళ్ళు ఏమన్నారు? శాంతియుతంగా ధర్నా చేస్తారు. శాంతియుతంగా ధర్నా చేసినప్పుడు ఒక స్టూడెంట్ను ఆర్టికల్ 19 ప్రకారం అందరం ధర్నా చేసుకోవచ్చు, శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చు. ఒక స్టూడెంట్ను అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి లాక్కుంటా, ఆయన పిడదెబ్బలు కొట్టుకుంటా, చెంపల పొడి కొట్టుకుంటా, మెడ విరుచుకుంటా ఈరోజు అది ప్రశ్నించిన పేరేం పేరు? అవినాష్ అని ఇంకో ఆయన ఒక స్టూడెంట్ లీడరు, ప్రశాంత్ అని ఎవరు కొట్టింది ఒక కానిస్టేబుల్. దీనిలో ఏంటిదంటే ఎవరైనా పై ఆఫీసర్ చెప్తేనే నడుచుకుంటారు. పాపం కానిస్టేబుల్ కూడా అంత ఏముండదు. కాబట్టి పై ఆఫీసర్లు కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. ఇక్కడ మీ అందరం మనసులో మీ అందరం విద్యార్థులు నిరుద్యోగులం. కాబట్టి మీరు ఆలోచించాలా. మా గోస మీకు తెలుపుదామని మేము అనుకున్నాం, మీ ద్వారానన్నా ప్రభుత్వాన్ని తెలుస్తామని మేము అనుకున్నాం. కాకపోతే మీరే ఆ ప్రభుత్వానికి కుమ్మకాయ, మీరే ప్రభుత్వం దగ్గర వాట తీసుకొని మమ్మల్ని కొట్టించరైతే దారుణం. ఇప్పటికైనా మా డిమాండ్ ఒకటే, ఈరోజు ఇక్కడ పోలీసులు ఉండన్నా, విద్యార్థులు ఉండన్నా, విద్యార్థులు చదువుకోవన్నా యూనివర్సిటీ వద్దా? ఈరోజు విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులకు వచ్చిన బాధింది, పోలీసులు కొట్టవలసిన అవసరం ఏంది? ఈరోజు పోలీసులు ఏ విధంగా చేసుకుంటారు ఒక విద్యార్థి మీద? ఈరోజు విద్యార్థి ఏ విధంగా ఏమైనా తిట్టిండా మిమ్మల్ని? ఏమైనా ఇంకో పని చేసిండా? ఎందుకు చేసేసారు? కాబట్టి ఒకటే అంటున్నాం, మేము విద్యార్థులు అందరం ఏకమవుతున్నాం. ఈరోజు విద్యార్థుల మీద కావచ్చు, జర్నలిస్ట్ మీద కావచ్చు జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థి చైతన్యంతో పాపం ఒక జాబ్ కొట్టుకోవాలని బయటకు వస్తే ఈరోజు అలాంటి విద్యార్థులను కొట్టడం చాలా సిగ్గుచేయడం. ఇక్కడికి వచ్చి రిపోర్టర్లు పాపం ఏదో ఇది వాయిస్ అనేది సొసైటీకి తెలుపుదాం అనుకుంటే మీలాంటి వారికి కూడా చేజ్ చేసుకోవడం, మీలాంటి వాళ్ళని గల్లలు పట్టడం, ఇది ఎంతవరకు కరెక్టు? మాకు మీడియా మీద నమ్మకం ఉందని ఒకసారి చెప్తాడు, మరి మీడియా మీద నమ్మకం ఏంది? గల్లలు పట్టు నమ్మకం, గల్లలు పడితే అయిపోద్దా మీడియాది? అరే ఒక్క విషయం ఆలోచించాలి. మనం మనసులమే మనం అన్నం తింటున్నాం. ఇదా సంస్కృతి? ఇదా? ఇట్లా కాదు గిట్ల వేసుకోరు, ఇది కాదు గిట్ల వేసుకో, నువ్వు అక్రమంగా నువ్వు అరెస్ట్ చేసుకో బాగా చేస్తే మీ అర్థంట్లేం కదా. కొట్టుడు కరెక్ట్ కాదు, కొట్టుడు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల చేంజ్ చేసుకోవడం, విద్యార్థి నాయకుల చేంజ్ చేసుకోవడం చాలా సిగ్గుచేటు. ఈ పోలీస్ అన్నలారు ఇప్పటికైనా మేల్కోండి, ప్రభుత్వం మోచేతి నీళ్ళు దాకండి. ఇప్పటికైనా మేల్కొని విద్యార్థుల మీద ఎవరైతే చేసుకున్నారో ఆ యొక్క ఆఫీసర్ను సస్పెండ్ చేయాలి. వెంటనే విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తే మీరందరూ కూడా ఇక్కడ యూనివర్సిటీకి రోజు పొద్దుగా వచ్చి బంద్ చేయాలి. విద్యార్థులకు శాంతియుతంగా ధర్నా చేసే వెసులుబాటు యొక్క యూనివర్సిటీలో కల్పించాలి. 144వ సెక్షన్ ఇక్కడ అమలవుతుంది, అది మాకు అవసరం లేదు. మాకు శాంతి భద్రత యొక్క యూనివర్సిటీలో కావాలి. కాబట్టి పోలీసు ఇక్కడ నుండి పోవాలి. వాళ్ళు ఏమంటున్నారంటే మహిపాల్ అనే వ్యక్తి ఇదంతా వెనకుండి నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. వాళ్ళు దానికి ఏం చెప్తారు? అన్న ఏ ఒక్క వ్యక్తి నడిపిస్తే ఈ యొక్క ఉద్యమం నడిచేది కాదు. ఒకటి గుర్తుంచుకోండి, అప్పుడు ఏమన్నారు? ఓ పెద్ద నాయకుడు యేసుడితో తెలంగాణ వచ్చింది అన్నారు కదా. ఇదే యూనివర్సిటీ కేంద్రంగా వందలాది మంది విద్యార్థులు అమరవీరులైరు. ఇక్కడనే వేలాది మంది విద్యార్థులు ఇక్కడ నుండి పోరాటం చేసిరు. వేలాది మంది విద్యార్థుల ప్రతిఫలం, విద్యార్థుల
త్యాగఫలం విద్యార్థుల ఉద్యమాల కారణంగా ఈరోజు తెలంగాణ వచ్చింది. ఇదే ఉస్మాన్ సిటీ కేంద్రంగా మనం ఉద్యమం చేస్తే ఈ రోజు ఇదే ఉస్మాన్ సిటీ కేంద్రంగా మేము శాంతియుతంగా 6 నెలలు అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తారు? మాకు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి, మాకు కావాల్సిన జాబులు ఇవ్వాలి, మా యొక్క మెగా డిఎస్సీ ఇవ్వాలి, గ్రూప్ 2 పోస్టర్ పెంచాలి, గ్రూప్ 3 పోస్టర్ పెంచాలి, గ్రూప్ 1లో 1:100 తీసుకోవాలి, జాబ్ క్యాలెండర్ అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. మరి మీ యొక్క ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నిస్తున్నాం ఇదే యూనివర్సిటీ కేంద్రంగా. మరి ఆ రోజు ఏనాడు లేని ఈ పోలీసులు ఈ రోజు ఈ విధంగా వచ్చి ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న. సో ఓవరాల్గా డిఎస్సి మీద ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? అన్న ఎవరిదైనా బాధే అన్న. ఈరోజు ఈయన ఒక్కటే అమ్మ అడగది, ఇంకోటి పెట్టిందేమో అద్దంటాడు. ఏమన్నాడు? అప్పుడేమో 5,000 జాబులు వేసిండు. ఆయన దుర్మార్గుడు, ద్రోహి, దేశద్రోహి, తెలంగాణ ద్రోహి అన్నాడు. మరి ఈయనేంటిది? ఈయన పాకిస్తాన్ ద్రోహి, ఈయన బంగ్లాదేశ్ ద్రోహి. మరి 25,000 జాబులు మెగా డిఎస్సి జాబులు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వేకెన్సీలు ఉన్నాయి, వాటిని అన్నిటి కూడా రిక్రూట్మెంట్ చేస్తా అన్నది ఈయననే కదా, ఈ ముఖ్యమంత్రే కదా. 1:100 రేషో తీసుకుంటా అన్నది ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కగా ఇక్కడ 7:30గా. అంటే రాజకీయ ఉద్యోగాలు మీకు వస్తే సరిపోతాయా? మా డిమాండ్ ఒకటే అన్న, మెగా డిఎస్సి మీద ఒకటే 25,000 పోస్టులు అన్నావు కదా, 25,000 పోస్టులు వేయాలి. ఈరోజు విద్యార్థుల నిరుద్యోగ సమస్యలు మెగా డిఎస్సికి ఏ విధంగా ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సాల్వ్ చేయాలని ఒక మీడియా నుండి ఈరోజు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ బ్రదర్.